నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వంతోనూ ఇండ్ల ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోనూ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంచర్ల మీడియాతో మాట్లాడారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలుసుకొని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వంతోనూ ఇండ్లు ఫ్లాట్లు కోల్పోతున్న బాధితులతోనూ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంచర్ల మీడియాతో మాట్లాడుతూ ఇది రింగ్ రోడ్డు కాదు దొంగ రోడ్ అని తమ అనుచరులకు దోచిపెట్టడానికి మంత్రి నాటకం ఆడుతున్నారని 3000 కుటుంబాలను తాము కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ఫ్లాట్లు ఇండ్లు నష్టపోతున్నా పట్టించుకోకుండా అధికారం ఉందనే అహంకారంతో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని బాధితుల గోడు పట్టించుకోవట్లేదని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్లాన్లు 1-2 వదిలేసి తమ అనుచరుల లబ్ధి కోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు. తక్షణం ప్లాన్ 3 ఉపసంహరించుకోవాలని, లేకుంటే బాధితుల తరపున తాము పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందండి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనిగిరి దేవేందర్, కాంచనపల్లి రవీందర్రావు, జమాల్ కాద్రి, కౌన్సిలర్ మారగోని గణేష్, మురుగోపి, షంషుద్దీన్, గంజి రాజేందర్, వజ్జె శ్రీనివాస్, దొడ్డి రమేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రింగ్ రోడ్డు బాధితులతో కలిసి కలెక్టర్కు అద్దంకి బైపాస్ నుంచి సాగర్ రోడ్ నుంచి మన చెర్లపల్లి దగ్గరకు వస్తాడు. ఆప్షన్ 2 ఇదేం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ చెరువు ఉన్నది, ఏది చెర్లపల్లి చెరువు. ఆ విగ్రహాలు అది తీసేసుకుంటూ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ నుంచి మళ్ళీ అటు పోతుంది కొన్ని దూరం పోయి మళ్ళీ మరి కూడా ఊరు వెనకకి వెళ్ళి రౌండ్ తిప్పుకోవడం అంట. అంటే ఇట్లా మొత్తం ఇట్లా 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 తిప్పి మళ్ళీ దాన్ని తీసుకుపోయి మన దేవరకొండ రూట్ల మీరు అందరు కలిసి దేనికోసం అనుకుంటాం, ప్రజలకు మయదేరా లాభం కాబట్టి అక్కడ ఉంటుంది. 2 రోజుల తర్వాత ఒక మంది మాట్లాడాలి. అయితే ఏంటంటే ఇప్పుడు ఓకే అందరు కూడా నమస్కారం. నల్గొండలో గత 15-20 రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య దొంగ రోడ్డు నిర్మాణం. కుటుంబాల కడుపు కొట్టే దొంగ రోడ్డు నిర్మాణం. ఆ నిర్మాణం ఎన్నో ఎవరైతే ప్లాట్లుగా ఎవరైతే ఆప్షన్ 3ని ఆప్షన్ 1 అని ఆప్షన్ 2 అని ఇది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అయిపోయింది. ఆప్షన్ 3 అని ఎవరేం చేయలేరు. ఇది ఆపేది లేదు. మీ అన్ని ప్లాట్లు రోడ్లు పోయినట్టే.